న్యూజిలాండ్ జట్టుతో రాయ్పూర్ వేదికగా జరిగిన రెండవ టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది కదా. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో అటు ఇషాన్ ఇటు సూర్య ఇద్దరు చెడు కూడా ఆడుకున్నారు న్యూజిలాండ్ బౌలర్లని. ఈ క్రమంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎటువంటి లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ పెట్టినప్పటికీ కూడా మీకు వెంటనే అందుతుందనమాట. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇషాన్ కిషన్ 32 బంతుల్లోనే 77 పరుగులు చేసి మైదానాన్ని హోరెత్తించాడు. ఇందులో 11 ఫోర్లు 4 భారీ సిక్స్లు ఉన్నాయి. అయితే ఇషాన్ ఇన్నింగ్స్ ఎంత వేగంగా సాగింది అంటే అంత వేగంగా సాగింది. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 237.5 నమోదైంది. ఇషాన్ కిషన్ ఆడుతున్న తీరు చూసి కివీస్ బౌలర్లు బంతులు ఎక్కడ ఎలా ఎందుకు వేయాలా తెలియక తలలు పట్టుకున్నారు. అయితే ఈ క్రమంలో చూసినట్టయితే సూర్య కన్నా కూడా ఇషాన్ అద్భుతంగా ఆడాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇషాన్ కిషన్ కేవలం 48 బంతుల్లోనే ఇక 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం మ్యాచ్ని గమనాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే చివరికి ఇషోది బౌలింగ్లో ఇషాన్ కిషన్ అవుట్ అయినప్పుడు సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ముందుకు వచ్చి తనని గట్టిగా హక్ చేసుకుని అభినందనలు తెలపటం మైదానంలో చాలా హైలైట్గా నిలిచింది. ఇది చూసిన రోహిత్ శర్మ కూడా షాక్ అయిపోయాడు. అయితే ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్ స్టేడియంలోకి వచ్చాడు. సాధారణంగా సీరియస్గా ఉండే గంభీర్ ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్కు ముగ్ధుడై అతడి వీపు మీద తట్టి శభాష్ అని మెచ్చుకున్నాడు. డగౌట్కు చేరుకున్న ఇషాన్కు సహచర ఆటగాళ్లందరూ కూడా చాలా అంటే చాలా అద్భుతమైన వెల్కమ్ చెప్పారు. అయితే ఇక నిలబడి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి తనకు స్వాగతం పలికారు. ఇక ఈ సీన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలోనే కాదు క్రికెట్ ప్రపంచంలో చాలా వైరల్ అయ్యాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ని హక్ చేసుకున్న ఫోటో అయితే ట్విట్టర్లో ట్రెండింగ్గా కూడా మారింది. అంతకు మునుపు బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్ పై న్యూజిలాండ్ 208 పరుగులు చేయగా ఇక తర్వాత మాత్రం మన భారత జట్టు ఆ చేజ్‌ని చాలా సునాయాసంగా సాధించేసింది. అయితే ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు ఇంకా చోటు చేసుకున్నాయి. అదేంటి అనేది గనక గమనించినట్టయితే సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా సరిగ్గా రాణించటం లేదు. కానీ లాస్ట్ మ్యాచ్ నుంచి తన గేర్ మార్చాడు. ఇక ఈసారి అయితే గేర్ మార్చి హై స్పీడ్‌లో కొట్టాడు తన బండిని. అయితే ఇక తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. అయితే ఈ ఘనత సాధించిన తర్వాత సూర్య తన ఒక అద్భుతానికి అంటే తను మంచిగా ఆడిన విషయానికి కారణం అందరూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీరో లేకపోతే తన ప్రాక్టీస్ అనుకున్నారు. కానీ ఈ ఘనత సాధించిన తర్వాత సూర్య తన భార్య దేవిషా శెట్టి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే తను ఏం చెప్పాడంటే, మనం ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కోచ్ కూర్చుని ఉంటుంది. ఆ కోచ్ మరెవరో కాదు, నేను పెళ్లి చేసుకున్న నా భార్య. అయితే నా ఆటను ఆమె చాలా దగ్గర నుండి గమనిస్తుంది. నా మనసులో ఏం నడుస్తుందో ఆమెకు బాగా తెలుసు. నువ్వు క్రీజులోకి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం సమయం తీసుకో, తొందరపడకు అంటూ దేవిషా నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఆ సలహా నేను పాటించాను. గత మ్యాచ్‌లోనూ, ఈ మ్యాచ్‌లోనూ నేను క్రీజ్‌లో సెటిల్ అవ్వడానికి ఇక సమయం తీసుకున్నాను. ఫలితం నీ ముందే ఉంది. గత కొన్ని రోజులుగా నేను ఎందుకో ప్రెషర్ తీసుకున్నాను. బహుశా ఆ ప్రెషర్ వల్లేనేమో ఈ రకంగా నేను ఇబ్బంది పడ్డాను. తన ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో తాను అనుసరించిన వ్యూహాలను కూడా సూర్య పంచుకున్నాడు. 2, 3 రోజులు ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా గడుపుతుండేవాడిని. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటుండేవాడిని. ఎందుకనంటే సోషల్ మీడియాలో నేను రకరకాల కంటెంట్ చూసేవాడిని. అది నా మనసును ఇంకాస్త బాధకి గురిచేసింది అంటూ చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంకొక సన్నివేశం చోటు చేసుకుంది. నిజానికి ఇషాన్ కిషన్ 76 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో చెలరేగిపోయాడు కదా. అయితే ఈ మ్యాచ్‌లో సూర్య కూడా చాలా బాగా రాణించాడు. కాకపోతే ఏం జరిగింది అంటే ఇక అంటే పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ స్కోర్ 75 పరుగులకు చేరింది కదా. దానిలో అత్యధిక పరుగులు ఇషాన్‌వే ఉన్నాయన్నమాట. అయితే ఇక ఈ క్రమంలో ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతంగా తనకి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. బానే ఉంది. కానీ మ్యాచ్ మధ్యలో ఇషాన్ కిషన్ పైన సూర్యకుమార్ యాదవ్‌కి కోపం వచ్చిందంట. అది నేను చెప్పటమో లేకపోతే సోషల్ మీడియాలో కనిపించటమో కాదు. స్వయంగా సూర్యనే ఒక మాట చెప్పాడనమాట. ఇంతకీ ఏ మాట అనేది గనక చూస్తే, నాకు నిజం చెప్పాలంటే
ఇషాన్ పవర్ ప్లేలో నాకు అసలు స్ట్రైక్ రేట్ ఇవ్వడం లేదని అతని పైన చాలా కోపం వచ్చింది. కానీ అతను ఆడుతున్న తీరు చూసిన తర్వాత నేను శాంతించాను. పరిస్థితులను అర్థం చేసుకుని అతను అద్భుతంగా ఆడుతున్నాడు. నేను నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశాను. నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఇషాన్ కిషన్ ప్రాక్టీస్‌ని కూడా నేను చూశాను. తను కూడా బాగా రాణించాడు. కానీ మేమిద్దరమే ఇంత మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతామని నాకు తెలీదు. ఇక మంచి బ్రేక్ తర్వాత రావడం నాలో కూడా ఉత్సాహాన్ని నింపింది. సేమ్ నేను ఇషాన్ కిషన్‌లో కూడా నాలో ఉన్న ఆనందాన్నే చూశాను. తనొక చిచ్చర పిడుగు. అయితే ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సూర్య సరదాగా కోపమని అన్నా నిజానికి ఈ విజయంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా ఉందో అర్థమైంది అంటూ అక్కడ కామెంటేటర్లు సైతం చెప్పడం జరిగింది. ఇషాన్ కిషన్ 10వ ఓవర్‌లో ఔట్ అయిన తర్వాత సూర్య రంగంలోకి దిగి తన 360 డిగ్రీ షాట్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 37 బంతుల్లో 82 పరుగులు చేసి సూర్య అజేయంగా నిలిచాడు. అయితే ఇక వీళ్ళిద్దరి పోరాటం చూసిన తర్వాత అందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక ముఖ్యంగా వీళ్ళ స్టాటిస్టిక్స్‌ని గనుక చూసినట్టయితే సూర్యకు ఇషాన్ కిషన్ ఉన్నంత సేపు ఇషాన్ 31 బంతులు ఎదుర్కొని 76 పరుగులు బాదేశాడు. సూర్య కేవలం 12 బంతులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. అందులో అతను 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తనకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇషాన్ మొత్తం పవర్ హిట్టింగ్‌తో దుమ్ము రేపేశాడు. దీనికి సూర్యకి చాలా చిరాకేసిందనమాట. ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు అనేసేసి. కాకపోతే అక్కడ పరిస్థితులు వేరు, విషయం వేరు. ఇక సూర్య కానీ, ఇషాన్ కానీ మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే, వీళ్ళిద్దరూ కూడా ఒకటే వన్‌డే సిరీస్ ద్వారానే జాతీయ జట్టులోకి అడుగుపెట్టారు. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ అడుగుపెట్టక మునుపే వీళ్ళిద్దరూ ముంబై ఇండియన్స్ జట్టులో చాలా కీలకమైన ఆటగాళ్ళు. ఓకే. ఇషాన్ కిషన్ వచ్చేసరికి ఓపెనర్. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో సూర్య వచ్చుండేవాడు. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి కూడా వీళ్ళిద్దరూ మంచి క్లోజ్ అనమాట. కానీ ఆ తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అలాగే ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా ఒక్కటే మ్యాచ్‌లో వన్ డేలోకి అరంగేట్రం చేశారు. అప్పుడు ఇషాన్ కిషన్ వయసు 22 సంవత్సరాలు. కానీ సూర్యకుమార్ యాదవ్ వయసేమో 31 సంవత్సరాలు. అంటే చాలా లేట్ బ్లూమర్ అనమాట సూర్యకుమార్ యాదవ్. అయినప్పటికీ కూడా ఇద్దరు హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపేశాడు. అయితే వీళ్ళిద్దరికీ ఎవరో తెలుసా క్యాప్ ఇచ్చింది ఫస్ట్ డెబ్యూ క్యాప్ విరాట్ కోహ్లీ. అప్పుడు విరాట్ కోహ్లీనే వాళ్ళకి కెప్టెన్‌గా ఉన్నాడనమాట. నిజానికి అంతకు మునుపు సూర్యకి, విరాట్ కోహ్లీకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. అంటే సూర్యకుమార్ యాదవ్ ఆర్‌సీబీ కి ప్రత్యర్థిగా ఉన్నప్పుడు విపరీతంగా షాట్లు కొడుతున్నాడు. సూర్య హిట్టింగ్ మామూలుగా ఉండదు కదా! టీ20లో. ఆ టైంలో విరాట్ కోహ్లీ తన దగ్గరకొచ్చి ఏదో కొంచెం రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా కూడా సూర్య అస్సలు ఏ రకంగానూ గూడా రియాక్ట్ అవ్వకుండా తలదించుకొని అలా ఎళ్ళిపోయాడనమాట. మేబీ ఆ విషయం చాలా అంటే చాలా హైలైట్‌గా నిలిచింది అప్పట్లో. ఆ తర్వాత అందరూ కూడా సూర్యకి పడదు పడదు అనుకున్నారు. కానీ అది చాలా మంచిగా ఎళ్ళింది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి జాతీయ జట్టు కోసం అంటే మన భారత జట్టు కోసం చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ నెలకొల్పారు. మంచి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సో, అంతే డెస్టినీ మన చేతుల్లో ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.